ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ భారతదేశం. ఇలాంటి భారతదేశానికి రాజ్యాంగ రచనలో ప్రధాన భూమికను పోషించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సుదీర్ఘంగా ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాంగాలన్నీ పరిశీలించి అనేక సంవత్సరాలు పరిశోధించి రాజ్యాంగ రచన చేశారు. నవంబర్ 26, 1949లో రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు ఈరోజు. ఇంత సుదీర్ఘమైనటువంటి ప్రజాస్వామ్య దేశంలో ఈ రాజ్యాంగాన్ని ఆమోదించడం అనేది చాలా గొప్ప విషయం. దానికి ప్రధానమైనటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వారి ఆలోచన ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులందరికీ సమానమైనటువంటి హక్కులు కావాలి, సమానమైనటువంటి బాధ్యతలు ఉండాలి, పౌర హక్కులకి భంగం వాటిల్లకుండా ఉండాలన్నటువంటి ప్రధాన ధ్యేయంతో రాజ్యాంగ రచన జరిగింది. అలాగే ఎంతో తరతరాల నుంచి అణచివేతకు గురైనటువంటి బడుగు బలహీన వర్గ ప్రజానీకం, దళిత ప్రజానీకం, ఆదివాసీ ప్రజానీకం, వెనుకబడినటువంటి ప్రజానీకం, మైనారిటీ ఉన్నటువంటి ప్రజానీకం, వాళ్ళకి సమానమైనటువంటి హక్కులు ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగంలో కల్పించబడి వాటిని పటిష్టంగా అమలుపరచాలన్నటువంటి ప్రధాన ధ్యేయంతో రాజ్యాంగ రచన చేశారు వారు. బహుశా భారతదేశంలో ఉన్నటువంటి విలక్షణమైనటువంటి అనేక జాతులు, అనేక కులాలు, అనేక మతాలు, వందల వేలాదిగా ఉన్నటువంటి జాతుల సమైక్య జీవన విధానమే రాజ్యాంగం. అందుకే భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని రాసే క్రమంలో అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు. భారత రాజ్యాంగం లిపి ప్రతి కాదు, ఇది దేశ జనాభా జాతుల యొక్క జీవన విధానం అని అంబేద్కర్ గారు మాట్లాడారు. చాలా గొప్ప విషయం అది. దాన్ని మర్చిపోయి ఇవాళ పరిపాలకులు దుర్మార్గమైనటువంటి వ్యవస్థలో ఈ జాతులు మొత్తం నెట్టేస్తున్నాయి. ఇవాళ ప్రధానంగా మన రాష్ట్రంలో గడిచిన 6 నెలల నుంచి జరుగుతున్న పరిపాలన చూస్తుంటే దుర్మార్గమైనటువంటి పరిపాలన. భావస్వేచ్ఛ ప్రకటనని హరించివేసి స్వేచ్ఛ లేకుండా మాట్లాడే గొంతుల్ని పిసిగివేయాలనేటువంటి ప్రయత్నం ఇవాళ ఘోరంగా జరుగుతుంది ఇవాళ ఈ రాష్ట్రంలో. ఇది మంచి విధానం కాదు. రాజ్యాంగ స్ఫూర్తికి గొడ్డలి పెట్టు ఇవాళ ఈ ప్రభుత్వ పరిపాలనా విధానం. దీన్ని వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఖండిస్తుంది.